హాయ్ అండి. ఈరోజు మనము ఉల్లిపాయ కారం పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఒక అర కేజీ, ఎండుమిర్చి గుప్పెడు, అలాగే రుచికి తగిన సాల్ట్ అండి. ఇక్కడ ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు రోట్లో నూరుతున్నాం కాబట్టి ఎండుమిర్చి మొత్తం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. ఇప్పుడు ఎండుమిర్చిని మెత్తగా రుబ్బుకోండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా నూరుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా చేసుకోవద్దు, కచ్చపచ్చగా చేసుకోండి. ఎందుకంటే రోట్లో పచ్చడి చేస్తున్నాం కాబట్టి కచ్చపచ్చగా దంచుకోండి. మిగిలిన ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత బాండిల్ పెట్టుకోండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 గరిటెలు నూనె వేసుకోండి. 4 గరిటెలు అంటే మనము పచ్చడికి ఆయిల్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. 4 గంటలతో చేస్తున్నాం కాబట్టి ఇందులో తగినన్ని తాలింపు గింజలు వేసుకోండి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. మనం నూరి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఈ గిన్నెలో వేసేసుకోండి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే దీని మీద మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి చూస్తే చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. సో ఇలా మీరు కూడా ఈ ఎమ్మి పచ్చడి చేసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.